గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 491. ఈ రోజు డైలీ మనీ షోలో అదానీ గ్రూప్ రిలేటెడ్ గా లాస్ట్ 1 వీక్ గా ఏదో ఒక అనౌన్స్మెంట్స్ అయితే వస్తానే ఉన్నాయి. దాని తర్వాత ఈ స్టాక్స్ లో ప్రెషర్ కూడా చూస్తున్నాం. ఈసారి అయితే అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా అదానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోనే మన మార్కెట్లో చాలా వాలటాలిటీ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 224 పాయింట్స్ పెరిగి 59,932 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 5 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,610 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.23% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.39% పెరిగింది. నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యూఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది. ఈసారి యూఎస్ ఫెడ్ వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ చేశారు. అండ్ అంతేకాకుండా ఫస్ట్ టైం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచడంతో పాటు కొంచెం పాజిటివ్ కామెంటరీ చేసేసరికి యూఎస్ మార్కెట్స్ లోని కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. ఎస్పెషల్లీ టెక్ స్టాక్స్ అయితే బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని ఆ పాజిటివ్ మూమెంట్ కనపడింది. కాకపోతే మన ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి మన మార్కెట్ లో చాలా వాలటాలిటీ చూసాం. దానికి మెయిన్ రీజన్ అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా వస్తున్నటువంటి నెగటివ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే మన మార్కెట్ లోని ఇంత భారీ వాలటాలిటీ కనపడింది. ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఇప్పుడు వచ్చినటువంటి మరికొన్ని అప్డేట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. రీసెంట్ గానే అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మన ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్పిఓని అనౌన్స్ చేశారు. ఈ ఎఫ్పిఓ ద్వారా వీళ్ళు 20,000 crores ఫండ్స్ రైజ్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎఫ్పిఓ రిలేటెడ్ గా వీళ్ళు డీటెయిల్స్ అనౌన్స్ చేసిన తర్వాత లాస్ట్ వీక్ లో హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ దగ్గర నుంచి ఈ అదానీ గ్రూప్ కి చెందినటువంటి స్టాక్స్ లో అయితే మనం కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం. కాకపోతే ఆ టైంలో ఎఫ్పిఓ రన్ అవుతుండడం వలన అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో మనకి పెద్దగా ప్రెషర్ కనపడలేదు. దాని తర్వాత ఇటువంటి నెగిటివ్ సినారియోలో కూడా అదానీ ఎఫ్పిఓ ఎలాగో ఒకలాగా ఫుల్లీ సబ్స్క్రైబ్ అయింది. నౌ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పిఓ ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో కూడా భారీగా ప్రెషర్ కనపడుతూ వచ్చింది. దానికి రీజన్ ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఒకటైతే దాని తర్వాత క్రెడిట్ సూస్ వాళ్ళు అదానీ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీస్ యొక్క బాండ్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదనే న్యూస్ అప్డేట్ నిన్న రావడంతో నిన్న అగైన్ ఈ అదానీ గ్రూప్ కి చెందినటువంటి స్టాక్స్ లో ప్రెషర్ చూసాం. అండ్ అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ అయితే ఇంకా భారీగా కరెక్ట్ అయింది. సో ఈ స్టాక్ ఇంత భారీగా కరెక్ట్ అవడం వలన ఎఫ్పిఓ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ బాగా తగ్గిపోతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ నష్టపోతారు. సో దాని వలన అదానీ వాళ్ళు వీళ్ళ ఎఫ్పిఓ ని క్యాన్సిల్ చేస్తున్నట్లుగా నిన్న నైట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎఫ్పిఓ ని క్యాన్సిల్ చేసేసారు కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఈ ఎఫ్పిఓ లో పార్టిసిపేట్ చేసి ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ నైతే వెనక్కి ఇచ్చేనున్నారు. గౌతమ్ అదానీ గారు దీని మీద కామెంట్ చేస్తూ ఈ వాల్టైల్ మార్కెట్ కండిషన్ లోని అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎఫ్పిఓ ప్రైస్ కన్నా కూడా బాగా కరెక్ట్ అయిందని, సో ఇన్వెస్టర్స్ ఎవరు లాస్ అవ్వకూడదని ఎఫ్పిఓ ని కాల్ ఆఫ్ చేస్తున్నట్లుగా ఆయన అనౌన్స్ చేశారు. అండ్ వన్స్ మార్కెట్ కండిషన్ సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తామని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆయన ఇంకొంచెం ఇన్వెస్టర్స్ కి భరోసా ఇవ్వడానికి కొంచెం పాజిటివ్ కామెంటరీ అయితే చేశారు. బట్ కానీ ఇన్ని నెగటివ్ అప్డేట్స్ తోని ఈ రోజు కూడా మనం అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోనే కాదు అన్ని అదానీ గ్రూప్ స్టాక్స్ లో కూడా ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా మరొక 2 నెగటివ్ అప్డేట్స్ వచ్చాయి. నిన్న క్రెడిట్ సూస్ వాళ్ళు ఈ అదానీ గ్రూప్ కి చెందినటువంటి సెక్యూరిటీస్ ని కొలాటరల్ గా యాక్సెప్ట్ చేసి లోన్స్ ఇవ్వడాన్ని ఎలాగైతే ఆఫ్ చేశారో ఈ రోజు సిటీ గ్రూప్ వాళ్ళు కూడా ఈ అదానీ యొక్క సెక్యూరిటీస్ ని కొలాటరల్ గా యాక్సెప్ట్ చేసి మార్జిన్ లోన్స్ ఇవ్వడాన్ని వెంటనే ఆఫ్ చేసినట్లుగా బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో 1 by 1 ఇటువంటి లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి బాండ్స్ ని సెక్యూరిటీస్ ని యాక్సెప్ట్ చేయట్లేదంటే ఈ గ్రూప్ రిలేటెడ్ గా అది భారీగా నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతో కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ లోని ఈ రోజు మనం ప్రెషర్ చూసాం. అండ్ ఇది మాత్రమే కాకుండా మన ఇండియన్ బ్యాంక్స్ ఏవైతే అదానీ గ్రూప్ కి అప్పులు ఇచ్చి ఉంటాయో ఏ బ్యాంక్ కి అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఎంత ఎక్స్పోజర్ ఉన్నదన్న డీటెయిల్స్ అన్నిటిని కూడా ఆర్బీఐ బ్యాంక్స్ ని అడిగినట్లుగా రూటర్స్ వాళ్ళకి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఒకవేళ అదానీ గ్రూప్ కనుక కొలాప్స్ అయినట్లయితే అది బ్యాంక్స్ పైన భారం పడుతుంది కాబట్టి ఆర్బీఐ బ్యాంక్స్ అన్నింటినీ ఆ డేటా అడిగినట్లుగా ఈ న్యూస్ ఆర్టికల్లో షేర్ చేస్తున్నారు. సో 1 by 1 మూల్గే నక్క మీద తాటిపండు వచ్చి పడుతున్నట్లు అదానీ గ్రూప్ మీద ఇటువంటి నెగిటివ్ న్యూస్ అప్డేట్స్ అన్ని వస్తుండడంతో ఈ రోజు సెషన్ లో కూడా మనం ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ప్రెషర్ చూసాం. అన్నిటికన్నా ఎక్కువగా అయితే అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లో మార్నింగ్ నుంచి ప్రెషర్ కంటిన్యూ అయింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒకటి అర్థం చేసుకోవాలి, ఇలా స్టాక్స్ ఏవైతే కరెక్ట్ అవుతుంటాయో ఇప్పుడు 50%, 60% వరకు కరెక్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇన్వెస్ట్ చేసినట్లయితే చాలా లో వాల్యూలో ఈ స్టాక్స్ ని మనం కొన
కొనొచ్చని కొంతమంది అనుకుంటుంటారు. అటువంటి తప్పు ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే ఫాలింగ్ నైఫ్ ని మనం ఎప్పుడూ కూడా క్యాచ్ చేయకూడదు. ఈ నెగిటివ్ సినారియోలోని ఆ స్టాక్స్ ఎంత కరెక్ట్ అవుతాయో కూడా మనం చెప్పలేం. సో అందుకని ఇన్వెస్టర్స్ ఈ స్టాక్స్ తో ఇప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్. అండ్ అదాని వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వీళ్ళ గ్రూప్ కంపెనీస్ అయినటువంటి అంబుజా అండ్ ఏసీసీ లిమిటెడ్ షేర్స్ ని వీళ్ళు ప్లెడ్జ్ చేసినట్లుగా మార్కెట్స్ లో రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయని, ప్రమోటర్స్ అయితే ఈ అంబుజా అండ్ ఏసీసీ లిమిటెడ్ షేర్స్ ని అయితే ప్లెడ్జ్ చేయలేదని వీళ్ళ క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని కూడా మీతో షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మన వీడియో యొక్క లైక్స్ టార్గెట్ 10,000. సో అందరూ మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. ముందుకు వెళ్లేసరికి లైక్ చేయడం మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఐడిఎఫ్సి లిమిటెడ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మర్జర్ రిలేటెడ్ గా మనందరికీ ఐడియా ఉన్నది కదా. ఈ మర్జర్ జరగాలంటే ప్రీవియస్ గా వీళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ వీళ్ళకి అడ్డుగా ఉండేది. దీంతో ఐడిఎఫ్సి లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని బంధన్ కన్సోర్టియం వాళ్ళకి 4,500 crores కి సేల్ చేశారు. ఈ సేల్ కంప్లీట్ అవడంతో వీళ్ళకి అమౌంట్ రిసీవ్ అయింది. ఈ అమౌంట్ ఇప్పుడు వీళ్ళకి రావడంతో దీనిలోని 2,200 కోట్లని వీళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోని ఐడిఎఫ్సి లిమిటెడ్ యొక్క స్టేక్ 36.38% నుంచి 40% కి పెరుగుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి క్యాష్ వచ్చింది కాబట్టి షేర్ హోల్డర్స్ ని కూడా రివార్డ్ చేయడానికి వీళ్ళు 11 రూపీస్ స్పెషల్ ఇన్కమ్ డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి లిమిటెడ్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సైన్సెస్ వాళ్ళు వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 32% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% డ్రాప్ కనిపిస్తుంది. టోటల్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 31% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 4% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోతే కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 45% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ మీకు రెవెన్యూస్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని 4% డ్రాప్ కనపడుతున్నా వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. దానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ 16% తగ్గింది. ఈ క్వార్టర్ లోని ఇన్ఫ్లేషన్ తగ్గి రా మెటీరియల్ కాస్ట్ ఇంతలా తగ్గడం వలన సేల్స్ తగ్గినా కూడా వీళ్ళ ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని మనకి మంచి గ్రోత్ కనపడుతుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా క్లీన్ సైన్సెస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 1.5% డ్రాప్ కనపడుతుంది. అండ్ ఎబిటాలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం 7.9% డ్రాప్ కనపడుతుంది. ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా తగ్గాయి. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్యాట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని కోవిడ్ రిలేటెడ్ రెవెన్యూస్ నియర్లీ 80% తగ్గాయి. ఎందుకంటే మన కంట్రీలో కోవిడ్ కేసెస్ బాగా తగ్గిపోయాయి కదా. దీంతో కోవిడ్ రిలేటెడ్ టెస్టింగ్ బాగా తగ్గింది. సో కోవిడ్ రిలేటెడ్ రెవెన్యూస్ అయితే తగ్గాయి. బట్ నాన్ కోవిడ్ రెవెన్యూస్ లో మాత్రం 9% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ వాళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతో స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. కమింగ్ టు ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ నెంబర్స్, వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా గ్రోత్ కనపడుతుంది. అండ్ అలాగే నెట్ ప్రాఫిట్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేయడంతో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 నెంబర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 50% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు లాసెస్ పోస్ట్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లోని 293 crores ప్యాట్ జనరేట్ చేశారు, విచ్ ఇస్ గుడ్. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెట్ ప్రాఫిట్ ఫ్లాట్ గా ఉంది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. బట్ గ్రాస్ లోన్ బుక్ లో మాత్రం గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ ఎన్పిఐ నెంబర్ లో డ్రాప్ కనపడుతుంది. బట్ నెట్ ఎన్పిఐ నెంబర్ మాత్రం స్లైట్ గా పెరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా 33 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో గ్రోత్ ఫ్లాట్ గా ఉంది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో సిడిఎస్ఎల్ వాళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గా ఉన్నాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనపడుతుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లోని సిడిఎస్ఎల్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్ ఆటోమేషన్ వాళ్ళు డిసెంబర్ 2022 లోని డాక్టర్ యాక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 76% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు. నౌ ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లుగా వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ డాక్టర్ యాక్సిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ ని, ఐసీ ఇంజిన్ వెహికల్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. నౌ ఈ డాక్టర్ యాక్సిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారనే అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో క్రాఫ్ట్స్మ్యాన్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ అతుల్ ఆటో వాళ్ళు వాళ్ళ జనవరి మంత్ సేల్స్ డేటాని రిలీజ్ చేశారు. ఈ జనవరి మంత్ లో వీళ్ళ సేల్ చేసిన వెహికల్ నెంబర్ ని లాస్ట్ ఇయర్ జనవరి మంత్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 27.68% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ 9 మంత్స్ సేల్స్ డేటాని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ 9 మంత్స్ సేల్స్ డేటాతో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 53.26% గ్రోత్ డెలివర్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేశారన్న ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో అతుల్ ఆటో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అయినటువంటి ISGEC హెవీ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళకి మహారాష్ట్రకి చెందినటువంటి పంచగంగా షుగర్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి వీళ్ళకి సిరప్ బేస్డ్ 500 KLPD ఇథనాల్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు అండ్ అలాగే గ్రెయిన్ బేస్డ్ 100 KLPD ఇథనాల్ అండ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ప్లాంట్ ని టర్న్ కీ బేసిస్ లోని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను ఆర్డర్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ వచ్చిందన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయినటువంటి అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నట్లుగా, దీనిలో భాగంగా ఇండియన్ ఆయిల్ కి చెందినటువంటి పానిపట్ రిఫైనరీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వర్క్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందని, ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ప్లాంట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ని 2 years పాటు వీళ్ళు చూసుకోబోతున్నట్లుగా అండ్ అలాగే 5 years పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తో కలుపుకొని 726.13 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 24 months లోనే కమిషన్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్ అయినటువంటి బిర్లా సాఫ్ట్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ బిర్లా సాఫ్ట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 20 లోని US కి చెందినటువంటి ఇన్వాకేర్ అనే మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీతోని $242 million కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత ఇన్వాకేర్ వాళ్ళు బిర్లా సాఫ్ట్ యొక్క వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్లయింట్ అని అండ్ ఇది వీళ్ళు విన్ అయినటువంటి లార్జెస్ట్ డీల్ గా కూడా అనౌన్స్ చేశారు. నౌ US లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో లాస్ట్ 1 year గా మనందరం చూస్తున్నాం కదా. ఈ సిచ్యువేషన్ తోని ఇన్వాకేర్ వాళ్ళు బ్యాంక్రప్సీ ఫైల్ చేస్తున్నట్లుగా అయితే న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇన్వాకేర్ వాళ్ళు గనక బ్యాంక్రప్సీ ఫైల్ చేసినట్లయితే వాళ్ళు బిర్లా సాఫ్ట్ యొక్క లార్జెస్ట్ క్లయింట్ కాబట్టి ఆ ఇంపాక్ట్ బిర్లా సాఫ్ట్ యొక్క రెవెన్యూస్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం బిర్లా సాఫ్ట్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ వన్ ఆఫ్ ది రైల్వే స్టాక్ అయినటువంటి RVNL వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. వీళ్ళకి సౌతర్న్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి 41.78 crore వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేపగుంట స్టేషన్ దగ్గరలోని ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రిలేటెడ్ వర్క్స్ ని చేయబోతున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని కూడా వీళ్ళు 15 months లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్లుగా మెన్షన్ చేశారు. ఇక్కడ వేపగుంట అనగానే వైజాగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వైజాగ్ వేపగుంట అనుకోవచ్చు, కాకపోతే ఇది వైజాగ్ వేపగుంట కాదు. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎంతమంది వైజాగ్ నుంచి ఈ వీడియోని చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మర్జర్ రిలేటెడ్ గా మనందరికి ఐడియా ఉన్నది కదా. ఇలా 2 entities ఎప్పుడైనా మర్జర్ జరగాలంటే వాటికి వేరియస్ అప్రూవల్స్ రావాల్సి ఉంటుంది. అది కూడా బ్యాంక్స్ అండ్ NBFCs రిలేటెడ్ గా అయితే వాళ్ళకి RBI దగ్గర నుంచి కూడా అప్రూవల్ రావాలి. నో ఈ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మర్జర్ రిలేటెడ్ గా RBI దగ్గర నుంచి వీళ్ళకి నో అబ్జెక్షన్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ఈ మర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ బాగా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.